మనోహరాబాద్ మండలం కూచారం గ్రామంలోని జిల్లా పరిషత్ హైస్కూల్లోని విద్యార్థులందరికీ ఆసియా ఫౌండేషన్ సహకారంతో స్పోర్ట్స్ డ్రెస్లను మనోహరాబాద్ మండల నాయకులు నాయని ఉదయరంజన్ గౌడ్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నాయని ఉదయరంజన్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలను ప్రైవేట్ పాఠశాలకు దీటుగా తీర్చిదిద్ది విద్యార్థుల్లో ఉత్సాహం నింపి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించి వాళ్లు మంచి చదువులు చదువుకునేలా ప్రోత్సహించడానికి వారికి స్పోర్ట్స్ డ్రెస్సులు పంపిణీ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. విద్యార్థులకు పాఠశాలలో కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో అలాగే ఇతర ఎలాంటి అవసరాలున్నా అవన్నీ తీర్చడం తమ బాధ్యతని, నాతో పాటు కూచారం గ్రామ పెద్దలు మరియు యువకులు కూడా ఇలాంటి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ తమ గ్రామంలో జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఇక ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని, విద్యార్థులకు ఎలాంటి సౌకర్యాలు కావాలన్నా దాతల సహకారంతో వెంటనే ఏర్పాటు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈరోజు జిల్లా పరిషత్ హైస్కూల్లోని 75 మంది విద్యార్థులకు స్పోర్ట్స్ డ్రెస్సులను ఆసియా ఫౌండేషన్ ద్వారా ఫౌండర్ శ్రీరామ్ ఇతర దాతల సహకారంతో అందజేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆసియా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీరామ్ని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవిత, ఉపాధ్యాయులు మరియు కూచారం గ్రామస్తులు శాలువాతో సన్మానించి అభినందించారు. ఆసియా ఫౌండేషన్ ఫౌండర్ శ్రీరామ్ మాట్లాడుతూ పాఠశాలలో చదివే విద్యార్థులకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా వాటిని తీర్చడానికి తాము ముందుంటామని, భవిష్యత్తులోనూ ఇలాంటి కార్యక్రమాలు కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసియా ఫౌండేషన్ సభ్యులు సోమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సవిత, ఉపాధ్యాయులు, కూచారం గ్రామ మాజీ సర్పంచ్ నాయన్ లక్ష్మీ నరసింహులుగౌడ్, గ్రామస్తులు కృష్ణగౌడ్, మలావత్ రాజు నాయక్, మధుగౌడ్, నందుగౌడ్, సాయిగౌడ్, కుమార్ గౌడ్, ముద్దు ఇమానియల్, డప్పు ఎల్లం, నారం రమ్య తదితరులు పాల్గొన్నారు. ధోని ఫ్యాన్స్ ఎవరు లేరా? సో విరాట్ కోహ్లీ. సో జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి, వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ అమ్మగారు తనని రైజ్ చేసినప్పుడు, పెంచి పెద్ద చేసినప్పుడు వాళ్ళ అమ్మగారు కూడా అనుకోలేదు ప్రపంచానికే ఇంత పెద్ద గొప్ప క్రికెటర్ దొరుకుతారని. అలానే చిన్నప్పుడే మీలో ఉన్న టాలెంట్ని మీరు గుర్తించండి. సరిత టీచర్ ఉన్నారు, ఇక్కడ పెద్దవారు నరసింహులు గౌడ్ ఉన్నారు, స్వామి ఉన్నారు, ఉదయ్ స్వామి ఉన్నారు, ఇక్కడ సరౌండింగ్స్ గ్రామస్తులు ఉన్నారు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసేటప్పుడు ఆపర్చునిటీస్ యూటిలైజ్ చేసుకోండి. ఏ ఆపర్చునిటీ ఎక్కడ టర్న్ అవుతుందో తెలియదు. నేను ఇప్పుడు కుచారం రావాలంటే హైదరాబాద్ నుంచి ఆల్మోస్ట్ నాకు 1 అవర్ పట్టింది. మ్యాప్ పెట్టుకొని వచ్చానా లేదా ఇష్టం వచ్చినట్టు వచ్చాను. స్వామి గారు, సోమేష్ గారు, ఉదయరంజన్ గౌడ్ గారు, సాయి గౌడ్, మధు, రాజు, ఎల్లం, ఉపాధ్యాయులు, ఈ కూచారం గ్రామ విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. ఈ కూచారం గ్రామంలో 5వ తరగతి వరకే మా దగ్గర స్కూల్ ఉండే మేడం. నేను సర్పంచ్ 2001 అయినప్పుడు హెచ్ఎం సార్ గారు మా దగ్గర 10వ తరగతి వరకు చేసుకోవాలంటే మీరు కంట్రిబ్యూషన్ చేస్తే 10వ తరగతి వరకు చేస్తామంటే 6th, 7th, 8th, 9th 5 సంవత్సరాలకు టీచర్స్ పేమెంట్ గ్రామస్తుల సహకారంతో ఇచ్చి ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ హై స్కూల్ పీరియడ్ తీసుకొచ్చాము. ఈ స్కూల్ బిల్డింగ్ మీద అక్కడుండే ఈ స్కూల్ను అప్పటి ప్రభుత్వ హయాంలో ఇక్కడ తీసుకొచ్చి ఈ పక్క భవనం నిర్మించడానికి నా వంతు ఒకటి చెప్పండి, నాకు ఎంత అమౌంట్ అవుతుందో అది ఒక్కటి చెప్పండి, నేను తప్పకుండా చేస్తానని వాళ్ళు అడిగిన వారం రోజులనే వాళ్ళ అమౌంట్ రెడీ చేశారు. సో ఈ సందర్భంగా ఆసియా ఫౌండేషన్ శ్రీరామ్ గారికి, అలాగే సోమేష్ గారికి, అలాగే ఆసియా ఫౌండేషన్లో ఉన్న మిగతా 1000 మంది సభ్యులకు కూడా నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మీ యొక్క సేవలు ప్రతి గ్రామంలో ప్రతి పేద విద్యార్థికి ఆసియా ఫౌండేషన్ ద్వారా అందుతున్నాయి. ఇలాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా మరిన్ని మీరు చేస్తారని ఆశిస్తున్నాను. సో అలాగే ఈ కార్యక్రమాన్ని ఎవరైతే ఈ స్పోర్ట్స్ డ్రెస్ల అవసరం ఉంది అని ముందుకు తీసుకొచ్చారో సవిత మేడం గారికి కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే కూచారం గ్రామంలో ఉన్న పిల్లల విద్యార్థులు ఇవాళ మేడంతో పాటు ఇందాక ఆసియా ఫౌండేషన్ మళ్ళీ నేను చెప్తున్నాను, మేము వర్క్ చేసి 0 బడ్జెట్, మా దగ్గర ₹1 ఉండదు. కేవలం ఏంటి అంటే ఎగ్జాంపుల్ ఉదయ్ స్వామి ఉన్నారనుకోండి, స్వామి మీరు ఒక మంత్లీ ₹100 కాంట్రిబ్యూషన్ చేయండి అని అడుగుతాం. ఇలా ఎంతో మంది ఈ స్పోర్ట్స్ యూనిఫామ్కి ఒక్క పర్సన్ కాదు, ఎన్నో చేతులు కలిస్తేనే ఈ స్పోర్ట్స్ యూనిఫామ్ వచ్చింది. సో అందుకని మేము ఏం చేస్తామంటే ఆసియా ఫౌండేషన్ అన్నారు, మేము ఆసియా ఫౌండేషన్ కన్నా ఆసియా ఫ్యామిలీ అంటాం. సో అలా మీరు కూడా ఇక్కడ స్కూల్ నుంచి గొప్పవాళ్ళు అయిన తర్వాత, ఇక్కడ ఎవరైతే మీరు ఈ స్కూల్లో చదువుకొని గొప్పవాళ్ళు వెళ్ళిన తర్వాత మీలో కలెక్టర్ అవ్వచ్చు, క్రికెటర్ అవ్వచ్చు, టీచర్ చెప్పాలి. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మీకోసం మీ ప్రధానోపాధ్యాయురాలు మేడం సవిత మేడం అడిగినట్టు మన పిల్లలకి కూచారం గ్రామ పిల్లలకి అందరికీ స్పోర్ట్స్ డ్రెస్
కావాలని వాళ్ళు అడగడం జరిగింది. సో వాళ్ళు అడిగిన వెంటనే స్పోర్ట్స్ డ్రెస్తో పాటు మీకు షూస్ కూడా మేము కాంట్రిబ్యూట్ చేపిస్తాం, పిల్లలకందరికీ అందజేస్తామని చెప్పి ఆ రోజు మేడం గారికి మాట ఇవ్వడం జరిగింది. మాట ఇచ్చినట్టుగానే మన హైదరాబాద్ సైక్లిస్ట్ గ్రూప్ అసోసియేషన్ వారి సహకారంతో మీకు షూస్ డొనేషన్ చేసాం. ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, అందరు షూస్ వేసుకొని వస్తున్నారు. సో దానికన్నా ముందే స్పోర్ట్స్ డ్రెస్ కార్యక్రమం ఎవరైతే ఉన్నారో మన ఆసియా ఫౌండేషన్ నుంచి శ్రీరామ్ గారు, వారితో మాట్లాడే వెంటనే వారు కూడా ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు. తప్పకుండా స్పోర్ట్స్ డ్రెస్ మనం ఇద్దాము అని చెప్పి